ఒరే అవతారం, అక్క ఆ లాయర్ గాడు ప్రాణాలతో ఉంటే ఏదో ఒక రోజు చిట్టెమ్మని కలిసి నువ్వే జమీందారు గారి కూతురువని చెప్పేస్తాడ్రా. ఆ, అదే జరిగితే ఆ వీరనారాయణ మనిద్దరిని చంపేస్తాడ్రా. నిజమే అక్క. కానీ ఈ ఎదవ తప్పించుకున్నాడు కదా, ఈసారి దొరికితే మాత్రం వదలనక్క. ఖచ్చితంగా నేనేసేస్తాను. ఆణ్ణి నువ్వేసెయ్యకపోతే నేను నిన్నేసేస్తాను. ఆ, అక్క మరి లేకపోతే వాడు ప్రాణాలతో ఉండడం ఎంత ప్రమాదమో తెలుసు కదా. ఆ, ఇప్పటికే చిట్టమ్మకి అనుమానం వచ్చేసింది. దాని అనుమానం కనుక బలపడిందంటే మన మనుగడ చాలా కష్టంరా. అర్థమైందక్క. ఆ పులిగాడికి కోటిగాడికి చెప్పి ఆళ్ళను కూడా ఎతకమని చెప్తాను. ఆ పనేదో తొందరగా ఆ, చెయ్యి. 2 రోజులుగా నీళ్ళాక అల్లాడిపోతుంటే ఇప్పుడు వచ్చి 3 బిందెలు నీళ్లు పోసి అయిపోయినాయి అంటారా? ఒరే మర్యాదగా ట్యాంక్ లో ఉన్న నీళ్ళని పోయండి, లేదంటే బిందెలతోనే సమాధానం చెప్తాం. అబ్బా, నాకు కావాల్సింది ఇదే కోపం, ఇదే ఆవేశం. అక్కలు మీకు నీళ్ళు అయిపోయినందుకు నాకు బాధగానే ఉంది, కానీ ఏడు చేస్తాం. అంతా మేర కోకిలమ్మ గారి ఆజ్ఞ. ఏంటి కోకిలమ్మ గారి ఆజ్ఞ? అవునక్కలు, ట్యాంక్ లో సగం మీకు పోసి మిగతా సగం వాళ్ళింటికి అట్టుకొచ్చేయమంది. కోకిలమ్మ నీళ్ళ ట్యాంక్ ఇంటికి తీసుకురమ్మందా? ఓసి బాండపడా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఆపండి, మీతో నాకు మాట్లాడి. అరే కోకిలమ్మకు ఫోన్ చేయి. అట్టాగే బావా. అక్క ఇదిగో అక్క, ఆ కోకిలం ఫోన్ తీసుకొచ్చాను. బావా, ఆ కోకిలపై ఫోన్ చేస్తుంది బావా. ఇదిగో మీరే చూశారుగా, కోకిలమ్మ గారే ఫోన్ చేశారు. హలో ఏరా పులి, మన ప్లాన్ వర్కౌట్ అయిందా? కోకిలమ్మ గారు, ప్లాన్ వర్కౌట్ అయిపోయిందండి. సగం ట్యాంక్ పోసారండి, మిగతా సగం మీ ఇంటికి తీసుకొచ్చేస్తున్నానండి. వెరీ గుడ్. ఇప్పుడే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి కోకిలమ్మ అరాచకాలన్నీ బ్రేకింగ్ న్యూస్ లా చెప్తాను. అట్టాగే కోకిలమ్మ గారు, మీరు చెప్పినట్టే చేస్తామండి. అమ్మా చూసావు కదా, నీ ఫోన్ని వాడి కాకినాడ జనాల దృష్టిలో నువ్వు అవినీతి చేస్తున్నావని, అక్రమాలకి పాల్పడుతున్నావని జనాలు నమ్మేలా చేస్తోంది. దీనికి తగిన బుద్ధి చెప్పలేదనుకో, మనం బుద్ధి తక్కువలాగా జనాల ముందు నిలబడాలి. ఏముంది, ఆవిడ గారి ప్లానే అమలు చేద్దాం. చెప్తాను పద. ఎమ్మెల్యే గారు, ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. మా అమ్మ ఎప్పటికీ ఇలాంటి పని చేయదు. చాలేవమ్మా, ఈనేవాళ్ళు ఎర్రోళ్ళైతే సినిమా హీరోల కన్నా గొప్పోళ్ళు అన్నారు. ఎన్నికల ముందేమో మీకు ఎలాంటి కష్టం వచ్చినా మేం తీరుస్తాం అంటారు. ఇప్పుడేమో మా నోటికాడ నీళ్లు కాజేసి మమ్మల్ని కష్టాలు పాలు చేస్తున్నారు. మీలాంటి వాళ్ళకు బుద్ధి రావాలంటే మాటలతో కాదు, బిందెలతోనే సమాధానం చెప్పాలి. ఇంకా చూస్తారంటే రండి రండి, ఇంకా చూస్తారంటే కొట్టండి. అరే అయ్యో, కొట్టండి. కొట్టండి. నీళ్ళు పంపించి నిన్ను మేరగా ఎత్తుకుని ఇసుకేనా? కొట్టండి. బిందెలా పంచాకాడా? వచ్చేస్తుంది మధ్యలో. మా అమ్మ ఏ తప్పు చేయలేదండి, దయచేసి అమ్మని చెప్పండి. అయ్యో అవతారం, ఏం జరుగుతుందిరా? ఆగండమ్మా, కాంతమత, మా అమ్మని కొట్టదని చెప్పండి. మీకు దండం పెడతాను కాంతమత, అమ్మని చెప్పండి. నేను చెప్తే మాత్రం వాళ్ళు ఆగుతారా చిట్టి? అది కాదు చిట్టి. అయ్యో నేను మాట్లాడతాను. ఇదిగో ఇదిగో నా కాకినాడ ప్రజలారా వినండి, ఒక్క నిమిషం నా మాట వినండి. ఆగండి, ఆపండి, ఆపండి.
అయ్యో కోకిలమ్మ, అయ్యో అప్పుడే మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావా? అయ్యో అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా కోకిలమ్మ? అయ్యో అయ్యో కోకిలమ్మ, అయ్యో అయ్యో కోకిలమ్మ, ఎంత పని జరిగిపోయింది కోకిలమ్మ. అప్పుడే మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయావా కోకిలమ్మ? అయ్యో కోకిలమ్మ. ఇదంతా నా ఊహ. ఇంకా జనం కోకిలమ్మని కొట్టలేదా? ఏటత్తా కోకిలమ్మ కోకిలమ్మ అని గుండెలు పగలేలా ఏడ్చుతున్నావా? ఓహో, ఈ కాకినాడ జనాలంతా కలిసి మా అమ్మని కుమ్మేసినట్టు కలగన్నావా ఏటే? నువ్వు ఫోన్ చేయబట్టే కదా ఆడో వాటర్ ట్యాంక్ కట్టుకొని మా ఇంటికి వచ్చాడు. చూసారా ఎమ్మెల్యే గారు, చెయ్యాల్సిన నేరాలన్నీ వీళ్లు చేసి ఆ నేరాల్ని నా మెడకి చుట్టాలని చూస్తున్నారు. నేనంట ఈ బుల్లెబ్బాయికి ఫోన్ చేశానంట. ఊరికే సొల్లు మాటలు చెప్పడం కాదు. నిజంగా నేనే గనక వాడికి ఫోన్ చేసుంటే వాడి ఫోన్లో నా ఫోన్ నెంబర్ ఉండాలి కదా, చూపించమనండి. అంటే అది 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 చూసారా ఎమ్మెల్యే గారు ఎలా నసుగుతుందో? ఏదో చీకట్లో బాణ వేసింది, అది తగలకపోయేసరికి కంగారు పడుతుంది. చిట్టమ్మ చెప్పినట్టు గనక నా ఫోన్ నుంచి బుల్లెబ్బాయికి గనక ఫోన్ వెళ్ళుంటే ఈ వాటర్ ట్యాంకర్ తెప్పించింది నేనేనని ఒప్పుకుంటాను. అంతేకాదు, ఈ కోకిలమ్మ పరువు తీయాలని, మీ అందరి ముందు అవినీతి పర్రాలుగా నిలబెట్టాలని నేనే ఇదంతా చేశానని స్వచ్ఛందంగా అంగీకరిస్తాను. చూపించమనండి. ఒకవేళ నేనే ఫోన్ చేసుంటే వాడి ఫోన్లో కాల్ లిస్ట్ లో నా నంబర్ ఉంటుంది కదా. అమ్మా చిట్టమ్మా, కాంతమ్మ చెప్పిన మాటలు విన్నావు కదా, ఆమె మాటల్లో న్యాయం ఉంది. మీరే గనక నిజాయితీ పరులైతే, ఎలాంటి తప్పులు చేయకపోతే మీ నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం మీ మీదే ఉంది కదా. అలాగే ఎమ్మెల్యే గారు, మా ప్రాణం పోయినా మేము తప్పు చేయమండి. తప్పు చేస్తే మాత్రం ప్రాణాలతో ఉండము. ఇదిగో బుల్లబాయ్, నీ ఫోన్ పాలు చూపించు. నా ఫోన్ ఎందుకమ్మా? చూపించమన్నాను కదా, చూపించు. ఏయ్, ఎందుకురా భయపడతావు? చూపించు. అమ్మా ఇవయ్యా, ఇదిగోండి ఎమ్మెల్యే గారు, చూడండి ఎమ్మెల్యే గారు. కాంతమ్మ, చేసావు కదా ఫోను. హా? నేనెప్పుడు ఫోన్ చేశానురా? అదేంటమ్మా, ఇంతకు ముందే కదా మీరు ఫోన్ చేశారు. అయ్యో బాబోయ్, కొంప తీసి కాంతం గారితో మాట్లాడిన మాటలన్నీ ఈ భాస్కర్ గడు ఇనిసాడా ఏటి? ఇప్పుడెలా? నవిలి మింగేసేలా సొత్తున్నాడు. ఎవరై జైలుకి వెళ్ళబోయేది? అనుమానం లేదు, నా మాటలన్నీ ఇనిసాడు. మాట్లాడవే, జైలుకి వెళ్ళబోయేది ఎవరు? ఇంకెవరు భాస్కరు? నువ్వే. నేనా? నేను జైలుకి వెళ్తానా? అంటే నన్ను వదిలించేసుకుని జైలుకి పంపించేద్దామని డిసైడింగ్ అయిపోయానమాట. నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదే.
ప్రాణం తీసేస్తాను పేక పట్టుకుంటే నవ్వుతావేంటే? ఊరుకో భాస్కరు, పొద్దున్నే నీ కామెడీలో నువ్వును. నేను జైలు కంపడమేటి దరిద్రంగాను. మనైతే ఇప్పుడు ఫోన్లో జైలుకి వెళ్ళిపోతాడు, తొందరగా పంపించండి అంటున్నావు. ఓహో అదా, ఇంటి గుట్టు సీరియల్లో ఒకేలానున్నాడులే. ఆడు తొందరలో జైలుకి వెళ్ళిపోతాడని మా పిన్ని చెప్తుంటేను సరే ఎప్పుడు వెళ్తాడా అని అడుగుతున్నాను. ఓహో, సీరియల్ గురించి మాట్లాడుతున్నావా? మరి లేకపోతే నీ గురించి మాట్లాడతానా ఏటి? నీకు మందులోకి మంచింగి ఏడ్సేను. చేపలు ఇప్పుడు చేయవే, తినేద్దాం. అలాగే బేక్ రెడీ చేస్తానులే. వదినా, ఏటదినా ఇలా వచ్చావా? నా దురదృష్టం ఏంటో చిట్టమ్మా, ఎప్పుడు చూసినా మీరిద్దరూ రొమాన్స్ చేసేటప్పుడే వస్తున్నాను. నా భర్తతో కలిసి రొమాన్స్ చేసే అదృష్టం నాకెలాగో లేదు, మీకు కూడా లేకుండా చేస్తున్నాను. వదినా, నువ్వేటి మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా? నీకు అర్థం కాకపోయినా మనల్ని ఇలా చేస్తున్న వాళ్ళకి మాత్రం అర్థం అవుతుంది. ఏంటక్క, ఏమైంది? ఏం చేయమంటారో తమ్ముడు, మనమ్మ ఇంత నీచానికి ఒడిగడుతుందని నా కళ్ళు కూడా అనుకోలేదురా. అమ్మా, అమ్మేం చేసిందక్క? మీ బావని జైలుకి పంపించబోతుందిరా. ఏటదిన నువ్వు అనేది? జైలుకా? అవును చిట్టమ్మా, మత్తు పదార్థాలు స్మగ్లింగ్ కేసులో మీ అన్నయ్యని జైలుకి పంపించాలని మా అమ్మ పులిగాడు కోటిగాడితో ప్లాన్ చేయడం నేను చూశాను. ఏటి? డ్రగ్స్ కేసులో అన్నయ్యని జైలుకి పంపించాలని చూస్తున్నారా? అవును చిట్టమ్మా, మనం గనక వెంటనే వెళ్లి ఆపకపోతే మీ అన్నయ్య జైలుకి వెళ్ళడం ఖాయం. అలా జరగడానికి ఏం లేదు. ఇప్పుడు వెళ్ళి కాంతమ్మని నిలదీతాను, లేదంటే పోలీసులకు ఫోన్ చేసి కాంతమ్మతో చేసే కుట్ర మొత్తం బయట పెడతానా? చిట్టమ్మా, మా అమ్మని అడిగితే నిజం ఒప్పుకుంటుందా? అలానే పోలీసులకు కాల్ చేస్తే మాత్రం మన మాటలు నమ్మేసి బావని అరెస్ట్ చేయకుండా ఉంటారా? మనం ఇప్పుడు చేయాల్సింది గొడవ కాదు, భాస్కర్ బావని కాపాడటం. ముందు భాస్కర్ బావకు కాల్ చేసి విషయం చెప్పు. ఈలోపు మా అమ్మ సంగతి, కోటిగాడి సంగతి చూడొచ్చు. అలాగే బావా, ఇప్పుడే ఫోన్ చేస్తానండు. ఒరే పులి, ఏట్రా పొట్లం? ఇది మత్తు మందు. అజ్జు బాబోయ్, మత్తు మందేట్రా? అవును, ఇది మత్తు మందే. ఈ మత్తు మందు పొట్లం తీసుకుని మీ ఇద్దరు దుబాయ్కి వెళ్ళిపోవాలి. దుబాయ్కా? ఈ మత్తు మందు పట్టుకెళ్ళి పోలీసులకు దొరికితే బొక్కలేస్తారు కదరా. ఆ విషయం తెలుసులేవే, అందుకే కాంతమ్మ గారు భాస్కర్ గారిని జైలుకు పంపించే బాధ్యతని నీకు అప్పచెప్పారు. భాస్కర్ గారిని జైలుకు పంపించాలా? అసలు ప్లాన్ ఏంటంటే, అర్థమైందా? ఈ మత్తు మందు పొట్లం తీసుకెళ్తున్నావు, ఆ భాస్కర్ గారి బట్టల బ్యాగ్ లో పెడుతున్నావు, ఆడి స్మగ్లింగ్ కేసులో జైలుకు పంపిస్తున్నావు. అర్థమైందిరా పులి, ఎన్నాళ్ళకి ఈ తాగుబోతే ఎదవ నుంచి నాకు ఈ ముక్తి కలగబోతుందన్నమాట. అవునే సరోజా, నీకు రావాల్సిన డబ్బులు అకౌంట్లో వేస్తా అన్నారులే. అలాగేరా పులి, పద పద, ఎక్కువసేపు ఇక్కడే ఉంటే అడికి అనుమానం వస్తుంది. పద. మరిది ఇలాగే. అబ్బా, మొత్తానికి సరోజ గొప్ప పని చేసింది. ఈ కాంతమ్మ గారికి ఫోన్ చేసి చెప్పేస్తాను నేను. అక్క, పులిగాడు ఫోన్ చేస్తున్నాడే. చెప్పరా పులి. అమ్మా, మీరు నాకు అప్పచెప్పిన పని పూర్తి చేశారు. ఇక మీరు పోలీసులకు ఫోన్ చేయడం ఒక్కటే మిగిలింది. శభాషిరా పులి. ఈ దెబ్బతో ఆ భాస్కర్ గాడు డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో జైలుకెళ్లడం, నగర మేయర్ కొడుకే స్మగ్లింగ్ చేస్తున్నాడన్న చెడ్డ పేరుతో ఆ కోకిలమ్మకి మేయర్ పదవి పోవడం, ఈ రెండు మనం చూడబోతున్నావురా. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇస్తాను. వాడు అరెస్ట్ అయిన విషయం కళ్ళారా చూసి
నాకు ఫోన్ చేసి చెప్పు, వెంటనే డబ్బులు పంపిస్తాను. అలాగేనమ్మా. ఆ భాస్కర్ గారు అరెస్ట్ అయ్యేంత వరకు వాడిని ఫాలో అవుతూనే ఉంటాను. వెరీ గుడ్. ఉంటానమ్మా. అక్క, నీ కోరిక కాసేపట్లో తీరిపోతుంది. అయ్య బాబోయ్, కాంతం గారు మాటలు నమ్మేసి భాస్కర్ గడి బ్యాగ్ లో ఆ పొట్లు పెట్టేశాను. పోలీసులు ఈయన అట్టుకున్నాక ఆడితో పాటు నన్ను అరెస్ట్ చేయరు కదా. ఏటే సరోజా, కారెక్కి నీరు చెందుతున్నాను. ఆ ఊళ్ళంతా సెమట్లేంటే, ఎందుకంటే టెన్షన్ అడిపోతున్నావు? ఏట్లేదు భాస్కర్, ఏట్లేదు. నాకు అర్థమైంది లేవే. నేను అమెరికా డాకులేవు కానీ మనం ఇద్దరం దుబాయ్ వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత ఈ కేసులు అవ్వని నీ బాధ, అంతే కదా? అవును భాస్కర్, అవునవును. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఎట్రా? పోలీసులు వచ్చాక ఆళ్ళేసేస్తారు నీకు పెళ్లి. బాగా చేయించుకో. యదవాని యదవ. బావా, తొందరగా పోనీ బావా. పోలీసులు వచ్చి మా అన్నయ్యని ఆపక ముందే మనం వెళ్ళి నిజం చెప్పాలి. లేదంటే ఆడి బ్యాగ్ లో మత్తు పదార్థాలున్నాయని తెలియక పోలీసులకు దొరికిపోతాడు బావా. అదే జరిగితే ఆడి జీవితకాలం జైల్లో ఉండాల్సి వస్తుంది. నువ్వు కంగారు పడక చిట్టమ్మా, సాధ్యమైనంత తొందరగానే వెళ్దాం. ఒరే తమ్ముడు, నాకున్న ఒక్కగానొక్క మొగుడ్రా. భాస్కర్ జైలుకెళ్తే నేను అన్యాయం అయిపోతానురా. రేపు నా కడుపులో బిడ్డ మా నాన్న ఎక్కడమ్మా అని అడిగితే జైల్లో బాత్రూంలో కడుగుతున్నాడని చెప్పాలరా. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదురా. కొంచెం స్పీడ్గా పోనీరా. అలాగే అక్క, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో. చిట్టమ్మా, మళ్ళీ ఒకసారి మీ అన్నయ్య కాల్ ట్రై చేయి. అలాగే. ఏమైంది చిట్టమ్మా? స్విచ్ ఆఫ్ వస్తుంది బావా. చా, నాకు తెలిసి ఆ సరోజ కావాలనే స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది. చిట్టమ్మా, ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి 2 దారులు ఉన్నాయి. ఎలా వెళ్దాం? ఈ ఎడం పక్కకు పోనీ బావా. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఉంటుంది. కానీ ఆ సరోజ అటువైపు నుంచి వెళ్ళుంటే మీ అన్నయ్య మనకు దొరకడు కదా. అదే నిజమే. ఇప్పుడు ఏడ్చేద్దాం బావా. కుడివైపు నుంచే వెళ్దాం. అలాగే అలాగే పోనీ. పైకిలే యాదవ, పైకిలే. లేపు లేపు లేపు. అమ్మా, ఊరి దరిద్ర పెదవని కళ్ళు మూసుకోరా అంటే నా కళ్ళు మూసావేంట్రా? నీ కళ్ళు మూయమని అర్థం. అది నువ్వు క్లారిటీగా చెప్పాలి కదా బావా. ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తావు? నీ అబ్బ కారు వెళ్ళిపోయింది, పదం. ఎక్కువ అయ్యో బావా. లేపు, బండి లేపు. లేపురా, బండి లేపు. తీతాను కదా బావా. పోనీ పోనీ, త్వరగా పోనీ.
స్టార్ట్ చేయి. పోనీరా పోనీ ఎదవాని పోనీ. అబ్బా అబ్బా ఇది మనం సరోజకి ఇచ్చిన మత్తుమంది కదా. అయ్య బాబోయ్, ఎస్ఐ గారు కనుక ఈ పొట్లో మన చేతిలో చూసారంటే మనమే స్మగ్లర్ అనుకుని వేసేస్తారు బావా. రే పులిరాజు, డ్రగ్స్ ని స్మగ్లింగ్ చేసేది నువ్వా? అయ్యో కాదండి, అనవసరంగా భాస్కర్ ని అనుమానించారు కదరా. అయ్యో మాకేం తెలియదండి బాబు. రోయ్ వామ్మో పరిగెత్తరు. అబ్బా రేయ్ అమ్మో మాకేం తెలీదు, మాకేం తెలీదు. రండి. రాక్షసి, నీకు చివరి అవకాశం ఇస్తున్నా. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేదంటే ఇక్కడికిక్కడే నిన్ను నరికేసి ముక్కలు ముక్కలు చేసి 4 దిక్కులకి విసిరేస్తాను. నన్ను నువ్వేటి చేసేది? నీకు దమ్ముంటే, నీకు శాతనైతే నీ మొగుడిని ఏదైనా చేసుకో. ముందు నిన్నేసేసి ఆ తర్వాత వాణ్ణి వేసేస్తానే. నిన్ను ఎంత ధైర్యమే! నన్నే కొడతావే నిన్ను. అక్క నీలు నీలంబ్రే అక్క నీలంబ్రే. అయ్యో ఈ సరజ మొదటి పొట్టినట్టుకుందిరా. శుభం పలకరా సత్తెన్నా అంటే అశుభాలే పలుకుతాన్రా అప్పన్నా అన్నాడంట. నీలాంటోడు నోరు తెరిస్తే నెగటివ్ మాటలు తప్ప ఒక్కటి కూడా పాజిటివ్ గా మాట్లాడవా? నాకు అనిపించింది చెప్పానక్క. నీకు అంతగా టెన్షన్ గా ఉంటే ఓ పాలు అడిగి ఫోన్ చేసి మాట్లాడు. సర్లే ఫోన్ ఇవ్వు. బావా ఒరే కోటిగా బావా, ఆ కాంతం మనకు డబ్బులు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. మనం మాత్రం ఎగేసుకుంటూ వెళ్ళిపోయి భాస్కర్ గాండి డ్రగ్స్ కేసులో ఇరికించబోయి మనం ఇరుక్కున్నాం. ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళలేము, ఊరి శివరా బతకలేము. ఏంట్రా మన బతికిలా తయారైపోయింది. చి యాదవ్ జన్మ యాదవ్ జన్మని. నువ్వు బాధపడట్లే బావా, మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయిలే. ఇదిగోరా ఆ కంత్రి కాంతమ్మ మళ్ళీ ఫోన్ చేసింది. హలో కాంతమ్మ గారు చెప్పండి. ఎక్కడ చచ్చారా? తమర దయ వల్ల ఇంకా సావలేదమ్మా. ఆ ఎస్ఐ గారికి దొరకకుండా ఊరు చివరికి వచ్చి దాక్కున్నాం. ఎస్ఐ గాడికి మీరు దొరకడమేంట్రా? మరి ఏడు చేయమంటారమ్మా? మేమెంతో కట్టపడి తమర ప్లాన్ ని అమలు చేస్తే అంతలోనే ఆ సిట్టిం వచ్చి ప్లాన్ మొత్తం తారుమారు చేసి వాళ్ళ అన్నను కాపాడుకుంది, మమ్మల్ని ఏమో స్మగ్లర్లను చేసింది. దాంతో పోలీసులు ఎక్కడ పట్టుకుంటారోనని ఊరి చివరికి వచ్చి దాక్కున్నామమ్మా. ఒరేయ్, మీరు చెప్తుంది నాకొక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. భాస్కర్ గాడు తప్పించుకోవడం ఏంటి, ఆ కేసులో మీరు ఇరుక్కోవడం ఏంటి? కొంచెం డీటెయిల్ గా చెప్పు. డీటెయిలింగ్ గా చెప్పాలా? అలాగే చెప్తానమ్మా.
ఒక చేతిలో కూల్ డ్రింక్ పట్టుకొని మరో చేతిలో పకోడీ పట్టుకొని తింటూ తాగుతూ హాయిగా వినండమ్మా. ఏం మాట్లాడుతున్నావురా? మరి లేకపోతే ఎక్కడ పోలీసులు వస్తారో అని మేము టెన్షన్ పడి సత్తా ఉంటే మీకు వివరంగా చెప్పాలా? వివరంగా మీరేం చేస్తారో మాకు తెలీదు. ఆ ఎస్ఐ గారితో మాట్లాడి మమ్మల్ని కేసు నుంచి బయటపడేయండి. లేదంటే మాతో ఇదంతా చేయించింది మీరేనని ఆ ఎస్ఐ గారితో చెప్పేస్తాం. అంటే మీరు చెప్పేది నిజమా? భాస్కర్ కి బదులు మీరా నేరంలో ఇరుక్కున్నారా? ఒరే నువ్వు చెప్పు తీసుకురా. నువ్వు ఆ చెప్పు తీసుకొని ఈ సెమ్ మీద 4 పీకరా. అర్థమైంది. అయినా అంత తెలివి తక్కువగా ఆ కేసులో మీరెలా ఇరుక్కున్నారా? మీకు మళ్ళీ డౌట్ వచ్చింది. ఇది కూడా మీకు వివరంగా చెప్పాలమ్మా. ఇక లాభం లేదు. ఇక నువ్వు చెప్పు తీయాల్సిందే. నువ్వు చెప్పు తీరా. వద్దులే. ఇంతకీ ఏంటి? మా నీలంబర్ని నువ్వు చంపేశావా? అయ్యయ్యో, కావాలని చంపలేదమ్మా, అనుకోకుండా జరిగిపోయింది. అందుకే నేను ఈ దేశం వదిలిపెట్టి దుబాయ్ వెళ్ళిపోతున్నాను. పొరపాటున నా గురించి పోలీసులకి చెప్పావంటే ఇదంతా నువ్వే చేయించావని, దీని అంతటికి కారణం నువ్వేనని నీ మీదే చెప్పేస్తాను. ఆ విషయం మీకు చెప్దామని ఫోన్ చేశాను. ఇంకా నాకు ఫోన్ చేయకండి. నా ఫోన్ పనిచేయదు. స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓసే సరోజా, 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 ఏమైందక్క? ఒరే అవుతారు, మన నీళ్ళు మన నీళ్ళు ఆ సరోజ చేతిలో చచ్చిపోయిందంట్రా. చచ్చిపోయిందా? నీలాంబరి అమ్మా నచ్చవిచ్చవే నాన్న, నచ్చవిచ్చండి అమ్మా, నచ్చవిచ్చవే నాన్న, నచ్చవిచ్చు నాన్న. ఇంకోసారి ఇలా తప్పు చేయదు నాన్న. నాన్న నోరు మీరా, నోరు మీ. ఆ తల్లి మంచిది కాబట్టి, నిన్ను దేవుడి కంటే ఎక్కువగా భావించినది కాబట్టి ఈ రోజు నువ్వు మళ్ళీ తిరిగి ఇంటి మొహం చూడగలిగినావురా, చూడగలిగినావు. అదే అందరు ఆడాలలా అయ్యుంటే ఈ పాటికి నీ మొహాన ఎడాకులు కొట్టి తుప్పుక్కును ఉమ్మేసొచ్చుండేదిరా. ఎప్పటికైనా నీలాంబరి మనసేటో నీ మీదున్న ప్రేమేటో తెలుసుకోరా. నచ్చమించిన ఒక ఆడదాని దగ్గర డబ్బులు ఉన్నాయనగానే పశువులను మారిపోయి ఇంకో ఆడదాన్ని నా పిల్లని ద్రోహం చేశాను. ఇక బుద్ధున్నంత వరకు నా జీవితంలో నా పిల్లని ద్రోహం చేయను నాన్న. దాన్ని విడిచిపెట్టాను. అదే మాట మీద నిలబడరా అన్నయ్య. మాకంతకు మించి ఏమీ అక్కర్లేదు. వదిన నువ్వు సంతోషంగా ఉంటే మాకంతే చాలు. అమ్మా, నా మొగుడిని జైలుకి పంపించి నన్ను జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాలని ప్లాన్ చేశావా? రవి, నేనెందుకు అలా చేస్తాన్రా? ఆ సరోజే నాకు ఫోన్ చేసి, కాంతమ్మా నాకు గనక 10 కోట్లు ఇవ్వకపోతే మీ అల్లుణ్ణి స్మగ్లింగ్ కేసులో ఇరికిస్తానని నన్ను బ్లాక్ మెయిల్ చేసిందిరా. దాంతో
నా కాళ్ళు చేతులు ఆడలేదురా. నిజం చెప్పే లోపే మీరందరూ ఇంటి నుంచి వెళ్ళిపోయారు. దాంతో అది అడిగినంత డబ్బు నా దగ్గర లేక, దాన్ని ఆపలేక నాలో నేను ఎంత కుమిలిపోయానో మీకేం తెలుసు, మీకేం తెలుసు. అక్క అక్క నువ్వు ఊరుకో అక్క. ఒరే రవిచంద్ర, నీకు కాసింతైనా బుద్ధి ఉందిరా? ఆ సరోజ చేసిన పనికి భాస్కర్కి ఏటైందో ఏమైందో అని అక్క ఎంత టెన్షన్ పడిందో తెలుసా? ఆవిడ మొక్కని దేవుడు లేడు, ఆవిడ బతిమలాడని మినిస్టర్ లేడు, కానీ ఏడు చేస్తాంరా. ఇంతలోనే జరగాల్సిన ఘోరం జరిగిపోయిందిరా. ఆగరా, నువ్వు ఆగరా తమ్ముడు, నువ్వు ఆగు. నువ్వేం చెప్పినా వీళ్ళెవరూ నమ్మర్రా, నమ్మరు. అమ్మా నీలు, భాస్కర్ నీకు ద్రోహం చేసి మరో ఆడదాని దగ్గరికి వెళ్ళాడన్నా ఒకే ఒక్క కారణంతో భాస్కర్ ని ద్వేషించానే తప్ప భాస్కర్ మీద నాకెలాంటి ద్వేషం లేదమ్మా. నువ్వు నిజంగా అతనే భర్తగా కావాలనుకుంటే నువ్వు జీవితకాలం సంతోషంగా అతనితోనే జీవించమ్మా. అమ్మా అమ్మా, నువ్వు నిజం చెప్తున్నావా? అవును నీలు, నాకు నీ సంతోషం కంటే ఏది ఎక్కువ కాదమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా చాలా థ్యాంక్స్. మీరందరూ చేతులు కలిపి అందరి ముందు నన్ను ఎదవని చేస్తారా? తొందరలోనే మీ అందర్నీ ఎదవల్ని చేసి నడి రోడ్డు మీద నిలబెట్టకపోతే నా పేరు కాకినాడ కాంతమ్మే కాదు. అమ్మా, ఇదంతా నువ్వే చేసావని నాకు తెలుసే. కాకపోతే నా మొగుడుతో నన్ను మళ్ళీ కాపురం చేసుకోమన్నావు కాబట్టి నిన్ను క్షమించేస్తున్నాను. లేదంటే నీ అంత చూసేదాన్ని. భాస్కరు రా, నువ్వెప్పుడు తిన్నావో ఏంటో నా చేతులతో నేనే వంట చేసి నీకు వడ్డిస్తాను. రా ప్రసాదుగాని రా. అక్క, నాకు కూడా వండి పెట్టాలి, నేను కూడా వస్తున్నాను. పద వెళ్దాం. కాంతమత్త, నీకు గుర్తుందో మర్చిపోయావో తెలీదు కాని నా అన్నని ఇంటికి తీసుకొస్తాను అని మా వదినకి పుట్టే పిల్లలకి ఆడ చేతుల మీదుగానే బారసాల చేయిస్తాను అని అన్నప్రాసన చేయించి పుట్టిన నా అల్లుడికి పేరు పెట్టిస్తానని ఛాలెంజ్ చేశాను. ఆ ఛాలెంజ్ ని నేను నిలబెట్టుకున్నాను. పాపం తమరే చేసిన ఛాలెంజ్ లో ఓడిపోయారు. అవును, అన్ని రోజులు మనవే కాదు కదా. జరిగిన ఛాలెంజ్ లో నేను ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఈ గెలుపులో కూడా నీకు ఓటమిని చూపిస్తుంది ఈ కాంతమ్మ. ఆ ఓటమిని చూడ్డానికి నువ్వు రెడీగా ఉండు. పదర తమ్ముడు.
సిట్టెమ్మకి ఫోన్ చేసి మాట్లాడుతుంటేను పక్క నుంచి విన్నానక్క. ఇంకాసేపట్లో ఇంటికి వచ్చేస్తున్నాడంటక్క. పైగా ఆ సిట్టెమ్మ దగ్గర నుంచి మనం లాక్కున్న ఆస్తిని తిరిగి తీసేసుకుంటాడంట. నువ్వు చెప్పేది నిజమా? అవునక్క. ఆ ఏర్నారాయణ గారు వచ్చాడంటే ఆస్తి మనం లాక్కున్నందుకు ఏడ్చేస్తాడని చాలా భయంగా ఉందక్క. నిజమేరా తమ్ముడు. వాడు గనక ఇంట్లో అడుగు పెట్టాడంటే వాడి ఆస్తి లాక్కున్నందుకు మన ప్రాణాలు లాక్కుంటాడు. ఆ మరుక్షణమే లతా తన అన్న కూతురని తెలుసుకుంటాడు. అదే జరిగిందంటే పసి వయసులో దాన్ని కిడ్నాప్ చేసినందుకు నన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. ఏదో ఒకటి చెయ్యాలి. ఆ వీరనారాయణ గాడిని తప్పుదారి పట్టించాలి.